హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. సో నేను ఈ వీడియోలో వచ్చేసి కుల్దారా అనే విలేజ్ హారర్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గైస్ ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని నేను అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మార్ జిల్లాలో కుల్దారా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో రాత్రి అయిందంటే చాలు భయంకరమైన శబ్దాలు మరియు వింత అరుపులు వినిపిస్తుంటాయి. ఈ శబ్దాలు వింటే ఎవరైనా సరే భయపడకుండా ఉండరు. ఇటువంటి భయంకరమైన కుల్దారా గ్రామం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుల్దారా గ్రామం 300 సంవత్సరాల కంటే పురాతనమైనది. ఇది ఒకప్పుడు చాలా సంపన్నమైన గ్రామం. పాలీవాల్ బ్రాహ్మణులచే ఈ గ్రామం స్థాపించబడింది. ప్రాచీన కథనాల ప్రకారం జైసల్మార్లో సలీం సింగ్ అనే దివాన్ ఉండేవాడు. కుల్దారా గ్రామానికి అధిపతి కుమార్తెను చెడు ఉద్దేశంతో చూసేవాడు. అంతేకాకుండా ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ దివాన్ ఆమెను వివాహం చేసుకునేందుకు తనను అప్పగించాలని, లేకపోతే ఈ గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఆ తరువాత చుట్టుపక్కల ఉన్న 85 గ్రామాల అధిపతులు ఈ విషయంపై చర్చించి కుల్దారా అధిపతి యొక్క గౌరవాన్ని కాపాడటం కోసం అందరూ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందిగా నిర్ణయించుకుంటారు. వారు గ్రామం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ గ్రామంలో మరెవరూ నివసించకూడదని శపించి వెళ్ళిపోతారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కుల్దారా గ్రామం మనుషులు లేని ఎడారి గ్రామంగా ఉంది. అక్కడ సమీపంలో నివసించే ప్రజలకు రాత్రైతే వింత అరుపులు వినిపిస్తుంటాయని చెప్తారు. కుల్దారా గ్రామం దెయ్యాలు ఆత్మలచే వెంటబడుతున్నాయని అక్కడ సమీపంలో నివసించే ప్రజలు నమ్ముతారు. కుల్దారా గ్రామానికి ప్రస్తుతం పగటిపూట చూడాలనుకునే వారు వెళ్ళవచ్చు, కానీ రాత్రిపూట సందర్శకులకు ఇక్కడ ప్రవేశం ఉండదు. గాయ్స్, ఈ వీడియోలో మనం కుల్దారా గ్రామానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ గాయ్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ బాయ్ గాయ్స్, టేక్ కేర్.